దీనులకు దేవుడు ఏమి ఇస్తాడంట? కృప ఇస్తాడు. కృప అన్ని రూల్స్ని బైపాస్ చేసేస్తుంది. కృప అని ఒక మాటలో చెప్పాలంటే గ్రీన్ ఛానల్. అది అన్ని రూల్స్ని బైపాస్ చేసి ఆ కృప అన్నింటినీ కప్పేస్తుందంట. తమ అతిక్రమం దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడు. అందుకని దేవుడు కనికరము చూపుటలో ఆనందించే దేవుడు. యోనా నినివేకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక అవిధేయుడు, మెడవంచని స్వభావం గలవాడు, ఆజ్ఞను అతిక్రమించేవాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. నువ్వు పొరపాటు చేసిండొచ్చు, ఓకే. పాపము చేసిండొచ్చు, ఓకే. గతంలో నువ్వు చేయాలని అనుకోకపోయినా జరిగిపోయిండొచ్చు ఒక పొరపాటు. ఆ పొరపాటును సరి చేసుకోవాలని నిజంగా నీకు ఆశ ఉంటే, గతంలో జరిగిన పొరపాటును కూడా ఈరోజు దేవుడు ఆశీర్వాదంగా దేవుడు మార్చే దేవుని ఈ రాత్రి మీకు పరిచయం చేస్తున్నా. ఈ మాట చెప్పడానికి కానీ దమ్ముంటే ఈ రాత్రి ఉద్యోగం చూడడానికి ఈరోజు దేవుడిని పాత్రగా చేయనుగాక. నన్ను బట్టియే, ఎంత దమ్ముండాలండి ఆ మాట చెప్పడానికి. నన్ను బట్టియే ఇంతమందికి శ్రమ వస్తుంది. ఒప్పుకుంటున్నా ప్రభా, పొరపాటు ఎవరిది? నాదే. నన్ను ఎత్తి సముద్రంలో పడేసి. ఈ మాట అనాలంటే అంత ఈజీనా అండి? తప్పు నా వల్ల జరిగింది. నేను రాత్రి ఒక మాట చెప్పాను, చస్తే చేస్తా. ఎవరన్నారు ఈ మాట? ఎస్. కానీ దేవుని కొరకు నిలబడి చేస్తా. యాకోబు అన్నాడు, పోతే పోనీ, ఆయన యథార్థంగా నేను నిలబడతా. కరువులో దేనిలోకి వచ్చారు? సమృద్ధిలోకి వచ్చారు. ఆ 4 కుష్ఠరోగులు ఏమన్నా తెలుసా? ఇక్కడున్న చచ్చేదే, అక్కడున్న చచ్చేదే, కానీ తెగించి హౌ లాంగ్ కెన్ వి సిట్ హియర్ అని తెగించి వెళ్ళి కరువు నుంచి దేనిలోకి వెళ్ళారు? సముద్రంలోకి వెళ్ళారు.